ధర్మరెడ్డిపల్లి సంగపల్లి గజ్వేలి అన్ని కలిసి మార్కెట్లో వచ్చాము. ఇప్పటి వరకు నెల రోజులు అయితే ఒడ్లు పోసి ఇప్పటి వరకు ఒక్క వడ్డీ కూడా కొనుగోలు చేయలేదు. ఎక్కడ రాసి అక్కడనే ఉన్నాయి. ఒక్క వర్షం ఎల్లుండి ఒక్క వర్షం పడదంటే పోయి గజలు చిల్లర పుట్టకపోతే వడ్లని. ఈ రైతుల బాధ కష్టం ఎవరు పట్టించుకోలేరు. మరి చైర్మన్ ఎక్కడుండో తెలియదు, రాజకీయ నాయకులు ఎక్కడుండో తెలియదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఇంతవరకు ఒడ్లు కొనుగోలు జరగడం లేదు. ఎక్కడ కుప్పలు అక్కడనే ఉన్నాయి. మార్కెట్ ఇవ్వాల ఒడ్లు కాంటాయినా కూడా నిన్న మాత్రం ఒక 2 కాంటాలు తెచ్చి అక్కడ పెట్టిరు. ఒక 2 రాసులు మాత్రం పెట్టిరు. ఒక పెద్ద కూట పెట్టిరు. సపరేట్ కూట వెళ్ళిపోయారు. కాంట పెడదామని ఐకేపీ వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ కూడా అసలు కూడా రాలేదు. మధ్యాహ్నం 10 కాగానే వెళ్ళిపోయారు. వాళ్ళు 10-11 కాగానే వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు ఒడ్లు లారీలు కూడా పంపడం లేదు. ఒక రోజు వచ్చింది లారీ, మళ్ళీ లారీ ఇక్కడికి రాలేదు. లారీలు లేవు. ఆ ఒడ్లని ఇప్పుడు ఒక 15 లారీలు అయితే అక్కడ బయట కూడా రింగ్ రోడ్ చుట్టూ ఒడ్లు ఉన్నాయి. నేనైతే 15 రోజులు అయితే ఒడ్లు పోసి నా యొక్క 2 ట్రాక్టర్లు అయినాయి. నాతో పాటు ఒక్కొక్క రైతు 10 ట్రాక్టర్లు 2 ట్రాక్టర్లు ఉన్నాయి. ఎక్కడనే ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ ప్రభుత్వము ఏ ఒక్క ఒడ్డు కూడా గింజ కూడా ఒక 15% ఒడ్లు కొన్నది. అసలు ఒడ్లే కొనడం లేదు ఇంతవరకు. ఇది కదా రైతుల బాధ. ఇది ఏం లేదు. ఇప్పుడు రోడ్డు వచ్చి వాన పడ్డదంటే ఇంత మందు తెచ్చుకొని మందుల షాపులో పోయి మందు తెచ్చుకొని తాగడం తప్ప ఏం లేదు. ఇలా పరిస్థితి ఏం లేదు. పెట్టుబడి పెట్టి 6 గల్లం చేసి ఇది పరిస్థితి. రైతుల బాధ ప్రతి ఒక్క రైతుకు గిట్లనే ఉంది బాధ పరిస్థితి. ఇబ్బంది కాలేదు. రైతులకు 15 రోజులు ఇంతవరకు కూడా కాంట అయితే లేవు. ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఎల్లుండి అంటున్నారు. మాకు పంట పండించినప్పుడు ఇంత ఇబ్బంది కాలేదు. ఇప్పుడు చాలా రైతులకు ఇబ్బంది ఉన్నది. మళ్ళీ రేపు లేదు ఎల్లుండి రోని మళ్ళీ వర్షాలు పడుతుంటే ఉన్న ఊళ్ళు కూడా రోడ్ల పండు ఉక్కపోతాయి. ఈ చేసిన కష్టం కూడా రైతులు పెట్టుబడి కూడా వెళ్ళటట్లేదు. కానీ రైతులకు ఏదన్నా మేలు చేసి మాకు ఇవాళ రేపట్ల కాట పెట్టనే మంచిది. లేకపోతే మాత్రం మీరు కాదంటే మేమనే ప్రైవేట్ గా నమ్ముకుంటుంది. కానీ మీరు ఆపద పెట్టి మీరు రేటు కొట్టమంటే తీసుకుంటే రోడ్ల మీద వస్తుంది. వీటికైనా ముట్టేసుకోలేక సంగపూర్ రోడ్ల మధ్య ఆగే ఉన్నాయి. మార్కెట్లో బండి ఒక్క బండి కాలేదు. 3 రోజుల కొనుగోలు ఒక బండి కాలేదు. ఒక లారీ పంపిస్తే రోజు 10 లారీ పంపించారు. ఎక్కడికైనా దయచేసి మీరు రైతులను ఆడుకోవాలని అనుకుంటున్నాను. గజ్వేల్ మున్సిపాలిటీ మొత్తం గజ్వేల్ మార్కెట్ లో పోయమంటున్నారు. కానీ మిషన్లు చక్కగా లేవు, అమ్మాయిలు చక్కగా లేరు, కాంటలు అయితే లేవు. 15-20 రోజులు అయితే ఒక్కొక్కరు కాంటలే. లారీ అయితే లేవు. లారీ వస్తుంది అంటారు, వస్తలేరు. లాస్ట్ వస్తుంది తిరిగి వర్షం వచ్చే కాలం అయింది. అవి సంతులు నింపినవి కూడా వరదలు నానిపోయేటట్టు పరిస్థితి ఉంది. కాబట్టి మాకు లారీలు కావాలి, మాకు న్యాయం జరగాలి, కొనుగోలు చేయాలి. మీరు మొత్తం మార్కెట్ నింపినాం. వాళ్ళు ఒక సంఖ్య కూడా గవర్నమెంట్ కొనలేదు. బయట దేశంకి వెళ్ళి నూనె తెస్తామంటారు. మన దేశంలో పండించుకోవడానికి సర్కారు శాతం అయితే లేదు. మొక్కజొన్నలు కొనలేరు చక్కగా. ప్లస్ ఒడ్లు వస్తే ఈ ఒడ్లు కూడా కొనడానికి శాతం అయితే లేదు. అది మార్కెట్ కమిటీ చైర్మన్ అన్నాడు, ఒకనాడు కూడా రాడు. లీడర్ల కోసం మాత్రమే మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తప్ప రైతుల గురించి ఆలోచించేది నాదుడు ఎవడూ లేడు. లారీలు వస్తలేవు, కాంటలు అయితే లేవు. కాంటలు అయినప్పుడు నిలబెట్టలేరు. దయచేసి లారీ సహకరించండి. 20 రోజులు ఇట్లా అయితేనే ఉన్నాయి, అవి పోతలేవు. వాళ్ళు నడుస్తలేవు, మేమేం చేయాలని అంటారు. వాళ్ళు పట్టించుకోవట్లేదు మార్కెట్.